విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో ఒక మహాయజ్ఞంగా భావించాము. ఆ యజ్ఞం పూర్తి అయిపోతూ ఉంది, చివరిలోకి వచ్చేస్తాం. ఈరోజు 106వ నామం అండి. అవునండి. ఆ నామం గురించి విశేషాలు ఏమిటి, అద్భుతాలు ఏమిటి, అందులో అమ్మవారి చిత్రాలు ఏమిటి అసలు 106వ నామం అచ్చుగా స్త్రీలకు సంబంధించిందండి. స్త్రీలకు సంబంధించింది. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయే నమో నమః. 106వ చూడండి, అన్ని ఆ పదాలన్నీ సుందరమైన పదాలన్నీ ఏర్చి కూర్చి ఇలా పెట్టారండి. మనం పువ్వులు, అందమైన పూలు, కొంచెం కుంటి గుడ్డి ఉన్న పూలు పక్కన పెట్టేస్తాం. మంచి బాగా వికసించి అందంగా ఉన్న పువ్వునే మాల కడతాం. అలాగే కవులు మంచి మంచి సుందరమైన పదాలను తీసుకొని ఆ అందమైన అక్షరాలతో పొదిగి చక్కగా అలా ఒక మాలలాగా తీర్చినట్టుగా ఉంటుంది. లలిత అష్టోత్తర శతనామావళి అంటే సౌందర్యానికి ప్రతినిధి. అది సౌందర్యానికి ప్రతినిధి. ఎందుకంటే ఎక్కడ చూసినా అమ్మవారి సౌందర్యవననే కనిపిస్తూ ఉంటుంది మనకి. అవునండి, అవును. నిత్య యవ్వన, చూడండి, యవ్వనమే అంటే నిత్య యవ్వనం, దాంట్లో నిత్యము యవ్వనంగా, నిత్యమే యవ్వనం, నిత్య యవ్వనం, మళ్ళీ మాంగళ్యం, దాంట్లో మాంగళ్యం. అమ్మవారిని ఊహించుకుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయే నమో నమః. మంగళకరం. మళ్ళీ నిత్య యవ్వనము, మంగళత్వము, మాంగళ్యము, ఇన్ని రకాలు ఉన్నటువంటి శ్రీమాతకి కళ్ళు చాలవు, మనసు నిండిపోయి ఉంటుంది. నామమే ఎంతో గొప్పగా. ఎందుకంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆవిడ సర్వమంగళ, ఆవిడ ఎప్పుడు మంగళకరంగానే ఉంటుంది. ఎందుకని? ఆవిడ భర్త మృత్యుంజయుడు కనుక. భర్త మృత్యునే జయిస్తే భార్య సౌభాగ్యవతే కదండి ఎప్పటికీ. కదండి. ఈవిడికి అసలుకి మాంగళ్యమే ఉంటుంది. అంటే మాంగళ్యవతిగానే ఆవిడ జన్మించినట్టు లెక్క. ఎందుకంటే ఆవిడ తపస్సు చేసిందే మృత్యుంజయుడైనటువంటి శివుడి గురించి. ఆయన వరించి వివాహం ఆడాడు. ఇంకా ఆవిడ ఏంటి, పునర్జన్మే కదా స్త్రీకి వివాహం అంటే. ఆవిడ మాంగళ్యవతిగానే రెండవ జీవితంలోకి వచ్చింది. మొదట బాలికగా యవ్వనవతిగా ఉంది, వివాహితగా ఆవిడ మాంగళ్యవతిగానే ఆవిడ పునర్జీవనం సాగిస్తోంది. ఆ జీవన ప్రయాణంలో గరళము తాగినా గరళంతాయి అదే ఉంది కదండి పోతన గారి పద్యం. గరళంతాయి అదేంటంటే శ్రీకంఠార్థ శైలిని అని మనకి లలితా శాస్త్రంలో. శ్రీకంఠార్థ శైలి అంటే ఒకటేమో శ్రీకంఠుని యొక్క అర్ధభాగం అని, ఒకటేమో శ్రీ అంటే విషం అని కూడా అర్థం ఉంది. విషాన్ని కంఠంలో ధరించినటువంటి శివుడి యొక్క అర్ధాంగి అని ఒకటి ఉంది. శ్రీ కంఠార్థ స్వరూపిణ్యై నమో నమః. పోతన గారు ఏం చెప్పారండి? పోతన గారు చెప్పిన దాంట్లో మింగేడివాడు విభుడు. ఈ శ్లోకం చూడండి శ్రీలక్ష్మి గారు, బెమ్మెర పోతన శ్లోకం అద్భుతమైంది. మింగేడివాడు విభుడు, మింగినది గరళమట. గరళం, మింగినది గరళమట. మింగమన్నది సర్వమంగళ. ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే సర్వమంగళాదేవే. ఆవిడకి ధైర్యం, ఆమె మాంగళ్యం మీద అంత గట్టి నమ్మకం. మంగళసూత్రము మదినెంత నమ్మినదో, ఆ నమ్మకమే కదా, నమ్మకమే కదా మరి. అందుకని ఆ 4 సింపుల్గా అండి, ఎంత లేత లేత అర్థాలతో, అంటే సున్నితమైన పదాలతో, సామాన్యులకు కూడా బాగా. మింగినది విభుడు తన భర్తే, మింగినది పోనీ ఏమిటాయి అంటే మింగినది గరళమట. గరళము. పైగా మింగమన్నది ఎవరు? మింగమన్నది సర్వమంగళ. ఇక్కడ మన నామంలో కూడా నిత్య యవ్వన మాంగళ్య మంగళాయ నమో నమః. ఈ సర్వమంగళకి ఎంత ధైర్యం అంటే, నా భర్త విషంగాతో ఏదన్నా తాగని నాకేమీ అవదు అని మంగళసూత్రమును మదినెంత నమ్మినదో. మంగళసూత్రమును మదినెంత నమ్మినదో. దీన్ని మించిన అద్భుతమైన శ్లోకం అసలు లేదండి. లేదు. అంత చిన్న, అంటే అలతి పదాలతో రాస్తారంటారే, చాలా తేలికగా ఉన్న పదాలతో, సామాన్యులకు కూడా అల్ప పదాలతో అనల్పమైనటువంటి అర్థం అంటారు. మీరన్నట్టు సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్ల నిజమండి, అద్భుతమైన శ్లోకం ఇది. ఈ రకంగా నామం ఒకసారి చెప్పండి. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః. ఆవిడ ఫస్ట్, ఆవిడ దగ్గర అద్భుతమైన సౌందర్యం ఉందండి. అవునండి. అది కూడా ఏంటి, అతి నాజూకుగా ఉన్న సుమ సౌందర్యం ఉంటుంది ఆవిడ దగ్గర. పువ్వులు ఎంత నాజూకుగా స్వచ్ఛంగా పరిమళాలతో ఉంటాయో అటువంటి నిత్యత్వం ఆవిడ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు సురలోకంలో పువ్వులు వాడటం ఏమి ఉండదు, అవి పారిజాత పుష్పాలు ఏం వాడతాయి, అలాగే అందుకే కదా సత్యభామ అంతగా కోరుకుంది మరి. అవి దివ్య పరిమళాలు ఉన్నటువంటి దేవతా పుష్పాలు. అది నిత్యత్వం ఉంది. నిత్య యవ్వనత్వం ఉంది. యవ్వనత్వం అంటే ఏంటి?
అమృతం తాగి వీళ్ళకి ఆకలేదు. ఇంకొకటి వీళ్ళు అనిమిషలోచనలు, రెప్పపాటు వెయ్యరు అసలు వాళ్ళు. వేరు త్రిదశి ఎప్పుడు 30 ఏళ్ళే ఉంటాయి వాళ్ళకి. ఎప్పుడు 30 ఏళ్ళు? 30 ఏళ్ళు అంటే ఆరోగ్యవంతులు. 30 ఏళ్ళకి స్త్రీకి పరిపూర్ణ యవ్వనం అని కవులు వర్ణిస్తారు. 30 ఏళ్ళకి పరిపూర్ణమైనటువంటి యవ్వన దశలో స్త్రీ ఉంటుందని కవులు వర్ణిస్తారు. అందుకని త్రిదశి, నిత్య యవ్వన, మళ్ళీ అనిమిషత్వము, అమృతపానము, ఇవన్నీ అప్సరసలకి కానుకగా మన శ్రీమాత ఇచ్చింది. మళ్ళీ మనకి అప్సరసలకి ఇచ్చింది. అప్సరస్సులకి అప్సరస స్త్రీలందరూ నిత్యవనులై ఉండాలి. రంభా ఊర్వశి నిత్యవనులైతే ఇంద్రుడు వెళ్ళగొట్టేస్తాడు. అందుకని నిత్య యవనత్వం అనేది శ్రీమాత అప్సరసలందరికీ కూడా నిత్యత్వము యవ్వనత్వము ఇచ్చింది. నిత్య యవ్వన, మళ్ళీ మంగళత్వం కూడా ఇచ్చింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సంసారాలు వివాహాలు ఉండకపోయినా రంభా ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఉలూచి వీళ్ళందరూ కూడా ఒక మంగళకరమైనటువంటి నృత్యాలు చేస్తూ ఇంద్రుడిని అలరిస్తూ ఉంటారు. అవన్నీనేమో అప్సరస స్త్రీలకు ఇచ్చింది. మాంగళ్యమేమో సతీమతలందరికీ ఇచ్చింది. ఒక అరుంధతికి ఇచ్చింది, ఒక లోపాముద్రకి ఇచ్చింది, ఒక సీతాదేవికి ఇచ్చింది, ఒక ద్రౌపదీదేవికి ఇచ్చింది. మాంగళ్య భాగ్యం, సౌభాగ్యం అంతా వీళ్ళందరికీ ఇచ్చింది. ఇన్ని రకాలైనటువంటి అమ్మవారు అంటే ఏంటి? నిత్యత్వం ఇచ్చింది, మాంగళ్యం ఇచ్చింది, యవ్వనత్వం ఇచ్చింది. ఎందుకు వీళ్ళు అమృతపానం తాగారుగా, వీళ్ళకి వృద్ధాప్యం ఏముంది? అమృతం తాగిన వాళ్ళు నిత్య యవ్వనులు. అందుకే నిత్య యవ్వన మాంగళ్య మంగళాయే నమో నమః అంటే నిత్య యవ్వనం అమృతం తాగటంతో అప్సరసలకి ఇచ్చేసింది. ఇచ్చేసి మంగళత్వము మాంగళ్యము స్త్రీలందరికీ సమానంగా పంచిపెట్టింది. ఆ అంటే అందుకని ఏంటి, ఈవిడ సర్వమంగళ కనుక మాంగళ్యాయే నమో నమః అని చివరికి రావటంలో ఏంటి, ఈ మాంగళ్యం అంటే మంగళత్వంతో కూడుకున్నటువంటి సూత్రధారణమే మాంగళ్యం. ఈ మాంగళ్యాన్ని స్త్రీలందరికీ ఇచ్చినప్పుడు ఇంతమందికి మాంగళ్యాలు అంటే ఆవిడకి అన్నీ ఉండాలండి. ఆవిడ సర్వమంగళగా ఉండాలి ఎప్పుడు. సర్వమంగళం. ఇప్పుడు ఒక మాంగళ్యవతి ఇంకొక మాంగళ్యవతిని ఆశీర్వదించడం మన సంప్రదాయం. మరి ఆవిడ మాంగళ్యవతిగా ఎప్పుడు ఉంటే కదా ఇన్ని కోట్ల మంది భక్తులకి మాంగళ్యాన్ని ఇచ్చేది. అవును కదా. అందుకని ఆవిడ సర్వమంగళ అయిపోయింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అన్ని సాధించగలదు ఆవిడ. అవును, అన్ని పనులు సాధిస్తాను. అన్ని పనులు, సాక్ష సంహారము చేయగలదు, స్త్రీలని రక్షించగలదు, మాంగళ్య రక్షణ ఇవ్వగలదు, మన్మధుణ్ణి బ్రతికించగలదు, అన్నీ చేయగలదు ఆవిడ. సర్వమంగళ మాంగళ్య. ఆమెకు సాధ్యం కానిదంటూ ఏది లేదండి, అసలుకి ఏమీ లేదు. ఎందుకంటే జగన్మాత కదా, సృష్టి స్థితి లయలు 3 ఆవిడ చేతుల్లో ఉన్న విషయాలు. అందుకని సాధ్యం కానిది ఏముంటుంది అసలుకి. అంత మధుర స్వభావమైనటువంటి శ్రీమాత ఆ నిత్యత్వము, యవ్వనత్వము, మంగళత్వము, మళ్ళీ మాంగళ్యత్వము 4టిని కూడా స్త్రీలకు ఒక వరప్రసాదంగా ఇచ్చిన ఆ శ్రీమాతకి వేల 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 నమస్కారాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.